రాజధానిలో ప్రారంభించిన సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతి రాజధాని నిర్మాణంలో తొలి మెట్టు అన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణం కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఉండవల్లి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్తో పాటు స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధాని ప్రాంతంలో మరో కీలక మౌలిక వసతి అందుబాటులోకి వస్తోంది. రాజధాని నగరానికి వేగవంతమైన, సులభమైన కనెక్టివిటీని అందించేలా నిర్మించిన సీడ్ యాక్సిస్ రోడ్ కీలక దశకు చేరుకుంది. 21.77 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ రహదారి అమరావతిలోని N1 నుంచి N17 వరకు రహదారులను అనుసంధానించడంతో పాటు నేరుగా NH16 కు కనెక్ట్ కానుంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1, ఫేజ్ 2 రహదారులపై రాకపోకలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని అమరావతి కనెక్టివిటీలో సీడ్ యాక్సిస్ రోడ్ కీలక మార్గంగా మారుతోంది. దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్స్ వద్ద NH16 కలుస్తోంది. 3 దశల్లో సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఈ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో 14.35 కిలోమీటర్లు, రెండో దశలో 3.92 కిలోమీటర్లు, దాదాపుగా 99% నిర్మాణం పూర్తయింది. మూడో దశలో 3.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టారు. అమరావతి నగరంలోని N1 నుంచి N17 వరకు రహదారులను అనుసంధానించడం ద్వారా రాజధాని అంతర్గత రవాణా వ్యవస్థకు ఈ మార్గం వెన్నెముకగా నిలుస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్లో ప్రత్యేకంగా 9 లేన్ల క్యారేజ్ వే ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో BRTS కోసం ప్రత్యేక మార్గం, ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉండనున్నాయి. సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్లు, పాదచారుల కోసం ఫుట్పాత్లు, రహదారి వెంట గ్రీన్ బెల్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. మల్టీలేన్ రోడ్లు, BRTS, సర్వీస్ రోడ్లు, సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్ట్లు, స్టీల్ బ్రిడ్జిలు, ఎలివేటెడ్ కారిడార్, ఇలా ఆధునిక రవాణా వ్యవస్థకు అవసరమైన అన్ని సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతిని జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానించే కీలక మార్గంగా నిలవనుంది.